బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకుల అక్రమ అరెస్టు సరైన విధానం కాదని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేరువేరుగా జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముందస్తుగా అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ గుండాలతో వచ్చి దాడి చేయడాన్ని నిరసిస్తూ హరీష్ రావు కౌశిక్ రెడ్డికి మద్దతు తెలపడానికి వెళ్తున్నటువంటి క్రమంలో హరీష్ రావును మార్గమధ్యంలో అక్రమంగా అరెస్టు చేయడం సరైన విధానం కాదని తెలిపారు. ఈరోజు ఉదయం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకులని, అలాగే 18 లైన్ కాలనీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తా ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటిపైనటువంటి చేసినటువంటి దాడి విషయం అయితేంది, లేదా హరీష్ రావు లాంటి మాజీ మంత్రులను అరెస్టు చేసి తీసుకెళ్లి ఎక్కడో పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి వరకు ఇంటికి పంపించకుండా చేసినటువంటి విషయం అయితేంది, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, ఇతర హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో రుణమాఫీ గాని, లేదంటే రైతు బంధు లాంటి పథకాలను కూడా చేపట్టలేనటువంటి పరిస్థితులలో ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడం కోసము ఇలాంటి దాడులను చేసి ప్రేరేపిస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానీకమంతా ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధించి ఈ యొక్క తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడం కోసం పాటుపడినటువంటి గత 10 సంవత్సరాలు కూడా అధికారంలో పాటుపడినటువంటి ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడమే ధోరణిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు చేస్తూ ఉన్నటువంటి చర్యలను చూస్తే అర్థమవుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి, అరకపూడి గాంధీ అనే ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి పోయి దాడి చేస్తే ఆయనను అరికట్టాల్సిన ఈ యొక్క ప్రభుత్వం యొక్క పోలీసు వ్యవస్థ ఆయనను అరికట్టకుండా ఎవరింటి మీదకైతే పోయిందో వాళ్ళనే అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఇదంతా కూడా చూస్తే టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమకాలను అనగదొక్కాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుందన్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపు ఇస్తే ఆ పిలుపును అందుకుని మేము వెళ్తున్నటువంటి క్రమంలో, హైదరాబాద్కు వెళ్లాల్సినటువంటి క్రమంలో మార్గమధ్యంలో ఇళ్లలోకి రాత్రి తెల్లారంగా 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకు వచ్చి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ యొక్క అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అక్రమ అరెస్టులను టీఆర్ఎస్ పార్టీ 18 లైన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.